గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తే మానవాళికి సుఖ సంతోషాలు ఉంటాయని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ సంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు గో ఆధారిత వ్యవసాయం చేస్తూ భూమిని కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రజలు ప్రకృతితో మమేకమై సుస్థిర జీవన విధానాన్ని ఆచరిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రకృతి వైద్యము, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ గాంధీజీ ప్రతిపాదించిన సుస్థిర లక్ష్యాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి గాంధీ సంస్థలు కృషి చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర ప్రతినిధులు చైతన్య కుమార్ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర నాయకులు ముక్కామల నరసింహ, ట్రస్మా నల్గొండ పట్టణ అధ్యక్షులు ఎండి అజీజ్ షరీఫ్, సురకంటి రవీందర్ రెడ్డి, పాముల అశోక్, తరుణ్ గౌడ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెరిడియన్ స్కూల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. సో ప్రతి సంవత్సరము నూతన క్యాలెండర్ మరియు నూతన డైరీ ఆవిష్కరణలో భాగంగా గత 25 సంవత్సరాలుగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పలు కార్యక్రమాలు, సామాజిక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి వాటన్నిటిని కూడా ఆవిష్కరిస్తూ ఒక క్యాలెండరు, ఒక డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నల్లగొండ శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో మెరిడియన్ పాఠశాలలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ నూతనంగా రూపొందించబడినటువంటి 2025 క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది మెరిడియన్ స్కూల్లో. మరి గాంధీ సిద్ధాంతాల్ని ముఖ్యంగా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి నల్గొండ జిల్లానే మొట్టమొదటగా ఇక్కడి నుంచి ప్రారంభించబడిన రోజు నుండి ఇప్పటి వరకు నిరంతరం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రజల్లోకి గాంధీ సిద్ధాంతాలను తీసుకెళ్లడం జరుగుతుంది. మరి గాంధీ సూచించినటువంటి సుస్థిర విద్య, సుస్థిర వైద్యము, సుస్థిర వ్యవసాయము, ఇంధన వనరులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆచరించినట్లయితే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ తమ జీవితాల్లో గాంధీ సిద్ధాంతాలను అన్వయించుకున్నట్లయితే సుస్థిర అభివృద్ధి ఉంటుందని మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇటీవల కాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాపుఘాట్ నందు ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గాంధీ విజ్ఞానాన్ని తీసుకెళ్తానని ప్రకటించడం, నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. అది అందిపుచ్చుకొని మరి మేము గతంలో కూడా ప్రతి మండల కేంద్రంలో గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసి గాంధీ విజ్ఞానం తీసుకెళ్లే కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వ నిర్ణయం మాకు బలాన్ని ఇచ్చింది. మరి ఇటీవల కాలంలోనే యాదగిరిగుట్టలో 500 విగ్రహాల యొక్క సామూహిక ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి అక్టోబర్ 2, 2025 వరకు 1,00,000 ప్రతిమలను, గాంధీజీ ప్రతిమలను దాతల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మేము వాటిని పంపిణీ చేసి మరి గాంధీ సిద్ధాంతాన్ని విస్తృతం చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ప్రజల సంక్షేమార్థం గాంధీ యొక్క ఆశయాలను, గాంధీజీ యొక్క సిద్ధాంతాలను బాగా పబ్లిసిటీ చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తుంది నల్లగొండ విభాగం. ముఖ్యంగా ఇప్పుడు ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయం మీద గాంధీజీ ఆనాడే ఎక్కువ సిద్ధాంతాలను ప్రతిపాదించిండు. మరి సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వైద్యము వీటి మీదనే ప్రజల ఆరోగ్యం గట్టిగా ఉంటుందని ఆయన ఆనాడు నమ్మి బాగా పబ్లిసిటీ చేసిండు. ఆ సిద్ధాంతాలను, ఆ ఆశయాలను మేము మరింత ప్రజల్లోకి తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. దాన్ని పురస్కరించుకునే ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేసినాం. ఈరోజు నల్గొండ పట్టణంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు, యావత్ భారతదేశము ఈ సంవత్సరము సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఈ ఆశయంతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసింది. అయితే ఇంతకుముందు కూడా నల్గొండ పట్టణంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గాంధీ వేషధారణలో గిన్నిస్ బుక్ రికార్డు కూడా చేపట్టాము.